శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. గురువుగారి ఫోన్ నంబర్ 9110781821. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును. యంత్రాలు ఇవ్వబడును. లంకె బిందులు, గుప్త నిధులు గురించి కూడా చూడబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతూ ఉన్నారా? అయితే ఒకసారి గురువుగారిని కలవండి. గురువుగారి ఫోన్ నంబర్ 9110781821. ఓం శ్రీ మాత్రే నమః. మరొక 3 రోజుల్లోనే వృశ్చిక రాశి వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ పేరుతున్న స్త్రీ కారణంగా అదృష్టం మీకు కలిసి వస్తుంది. జూలై నెల 13, 14, 15 తేదీల్లో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సమయం ప్రారంభించిపోయే పనులలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా పట్టుదలతో వాటిని ఎదుర్కొంటారు. విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు బాగా లాభదాయకంగా ఉంటాయండి. ఎవరిని కూడా అతిగా నమ్మి మోసపోవద్దు. ప్రయాణంలో జాగ్రత్త. శివ ధ్యానం చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. ఆధ్యాత్మికంగా దైవభక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకుని బాధ్యతలను అమలు చేయండి. కాలం వ్యతిరేకంగా ఉన్నందున సహనంతో వినయంగా ఉండండి. ఉద్యోగంలో వివాదాలకు దూరంగా ఉంటే మేలు. వ్యాపారంలో ఇతరులపైన ఆధారపడకుండా జాగ్రత్త వహిస్తే మీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. నవగ్రహ స్తోత్రం చదువుకోండి. అన్ని విధాలుగా మీకున్న ఆటంకాలన్నీ కూడా ఈ సమయాన్ని తొలగిపోతాయని చెప్పడంలో సందేహం లేదండి. ఈ వృశ్చిక రాశి వారికి సమయం మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది. మీరు ఏదైతే కావాలని కోరుకుంటారో అది మీ కాళ్ళ దగ్గరికి వచ్చి చేరుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుందండి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే పూర్తిగా తొలగిపోతున్నాయి. అసలు వృశ్చిక రాశి వారి జీవితం గురించి క్లియర్గా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారండి. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి వీరి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఈ రాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వది. లక్ష్యాన్ని రీత్యా ఈ రాశి స్థిరమైనదిగా ఉంటుంది. ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఊగేసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వీరిది వృశ్చిక రాశి వారిది జల స్వభావమైనందువలన పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని అయితే వీరు కలిగి ఉంటారు. వీరు గుమ్మనంగా వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ జూలై నెల ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పును తీసుకురాబోతోంది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి జూలై నెల అనేది అతి ముఖ్యమైనటువంటి నెలగా మనం చెప్పవచ్చు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం చాలా సవాలుగా ఉండబోతూ ఉందండి. పదవింట్లో కేతువు సంచారం చేసే సమయంలో మీరు ఎంత కష్టపడినా సరే గుర్తింపు అనేది లభించకపోవడం, ఉద్యోగంలో అసంతృప్తి లేదా పై అధికారులతో విభేదాల వంటివి కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనుక మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు ఈ సమయంలో తెలుగు అక్షరం ఆ గుణింతంలో అక్షరం, ఇంగ్లీష్ అక్షరం ఏతో మొదలయ్యేటటువంటి పేరుతో ఉన్నటువంటి స్త్రీ కారణంగా మీకు అఖండమైన రాజయోగం, అదృష్టం కలిసి వస్తుంది. ఈ పేరుతో ఉన్నటువంటి స్త్రీలు మీ జీవితంలో ఎవరైనా ఉన్నట్లయితే కనుక మీరు ఆ స్త్రీని అసలు విడిచిపెట్టకండి.
ఈ రాశి వారికి కుటుంబ సభ్యులకు ఆరోగ్యం, ఇంటి మరమ్మతులు లేదా పాత అప్పులు తీర్చడం కోసం కొంచెం డబ్బు కూడా ఖర్చు చేయాల్సి రావచ్చండి. అయితే 10వ ఇంటిపై అధిపతి బుధుడు 9వ ఇంట్లో ఉండడం చేత అదృష్టవశాత్తు కొన్ని మార్గాల నుండి ఆదాయం మీకు వస్తూనే ఉంటుంది. ఇది మిమ్మల్ని పెద్ద ఆర్థిక సంక్షోభం నుండి కూడా కాపాడుతుంది. ప్రయాణాలలో మీ యొక్క విలువైన వస్తువుల పట్ల కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. కుటుంబ జీవితంలో ప్రశాంతత లోపించవచ్చు. మీ యొక్క 4వ ఇంట్లో రాహు సంచారం కారణంగా ఇంట్లో మీకు తరచుగా గొడవలు అనేవి ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయండి. తల్లిగారితో ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పడాల్సి ఉంటుంది. మీ 5వ ఇంట్లో శని ఉండడం చేత పిల్లల విషయంలో ఆందోళనలు లేదా వారితో అభిప్రాయ భేదాలు అయితే రావచ్చు. జూలై 26 తర్వాత మీ యొక్క 7వ ఇంటి అధిపతి శుక్రుడు 8వ ఇంట్లోకి వెళ్ళడం చేత జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలోనూ లేదా వారితో సంబంధంలో కూడా కొన్ని సమస్యలు అయితే తల ఎత్తవచ్చు. ఒకరినొకరు మీరు అర్థం చేసుకుని ఓపికగా ముందుకు సాగడం చాలా ముఖ్యమండి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి జాగ్రత్త వహించాల్సిన మాసంగా చెప్పాలి. 8వ ఇంట్లో గురు శుక్రుల సంచారం వలన పొట్టకు సంబంధించిన సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత లేదా రహస్య అనారోగ్యాలు కూడా మీ జీవితంలో ఈ సమయంలో బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ సమయం సర్వసాధారణంగా ఉంటుందండి. 10వ ఇంట్లో కేతు ఉండడం చేత వ్యాపారంలో మందగమనం, ఊహించని నష్టాలు లేదా భాగస్వామ్యాలతో విభేదాలు ఉంటాయి. కొత్త పెట్టుబడులకు లేదా వ్యాపార విస్తరణకు కూడా ఇది చాలా సరైన సమయం అయితే కాదు. ముఖ్యంగా ఈ నెల మొదటి 2 వారాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా నెల ద్వితీయార్థం అంటే 3వ వారం, 4వ వారం కూడా మీకు అదృష్టం కలిసి వచ్చి వ్యాపారంలో కొంత పురోగతి అనేది ఉంటుంది. ప్రభుత్వపరమైన విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉంటే మేలు. విద్యార్థులకు ఈ సమయం కూడా కొంచెం బాగుంటుందనే చెప్పాలి. అంతేకాదు ఈ రాశి వారికి ఈ సమయంలో వారి యొక్క తండ్రి గారి నుండి మంచి మద్దతు అనేది ఉంటుంది. అదనపు పట్టుదలతో క్రమశిక్షణతో కష్టపడితేనే మీ సవాళ్ళు అయితే మీరు అధిగమించే ప్రయత్నాలు అయితే చేయగలుగుతారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు స్వసిద్ధంగా చాలా మంచివారనే చెప్పాలి. ఈ వృశ్చిక రాశి వారు వారి యొక్క జీవిత భాగస్వామి పిల్లలను కూడా చాలా అధికంగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారని చెప్పడంలో సందేహం లేదండి. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా కష్టాలు పడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా వీరు ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతా ఉంటారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారు విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి. అనురాధ నక్షత్ర జాతకులు సప్తముఖి రుద్రాక్షను ధరించాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది. అలాగే రత్నాల విషయానికి వస్తే విశాఖ నక్షత్రం వారు కనక పుష్యరాగాన్ని ధరించాలి. అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలం ధరించాలి. జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చని ధరించిన శుభ ఫలితాలు పొందుతారు. ఈ వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసినా సరే వీరికి చాలా మంచి అయితే జరుగుతుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.